చేస్తున్నారు, ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారు, రోజుకొక కేసు పెట్టి అనేటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు కూడా చూడలేదు, ఈ కలియుగంలో ఇలాంటి పాలన వస్తుందని చెప్పి, అంటే ఆ కలియుగాన్ని కానీ రోమన్ రాజుల కాలం నాటి వాటికి సంబంధించి కానీ ఇట్లా అన్ని అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా, రైట్ ఉందా, మరి జగన్ గారి పాలన ఏ రకంగా జరిగింది అనేటువంటి చర్చ ఇప్పుడు సాధారణంగా జరుగుతా ఉంది. అంటే ఇక్కడ కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయింది, కంప్లీట్ గా తప్పులు చేస్తుందని మనం చెప్పడానికి లేదు. అట్లని చెప్పి 100% అద్భుతంగా పాలన అందిస్తా చెప్పడానికి లేదు. జగన్ గారు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్స్ కనుక మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊర్సా క్లస్టర్ కంపెనీకి సంబంధించి వీళ్ళు కేటాయించినటువంటి 59 ఎకరాల ఈ భూములు ఏవైతే ఉన్నాయో విశాఖలో, వీటికి సంబంధించి చూడండి, మీరు ఇప్పుడు సాధారణంగా మనం ఒక ఎకరానో లేకపోతే ఒక సెంటో లేకపోతే ఒక ఇల్లు ఏదైనా లీజుకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాడి పుట్టు పూర్వత్వాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని వాళ్ళు మొత్తం చరిత్ర తెలుసుకున్న తర్వాత మనం ఇస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు అంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడు, అన్ని ఆలోచిస్తాడంటే 2047లో ఏం జరుగుతుందో ఆలోచించేటువంటి వ్యక్తి. మరి 2 నెలల క్రితం పెట్టినటువంటి ఒక కంపెనీకి అడ్రస్ లేదు, గూగుల్ సెర్చ్ చేస్తే వెబ్సైట్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. సో ఇట్లాంటి కంపెనీకి ఏ రకంగా వీళ్ళు ఆ భూములు ఇచ్చారు, అంటే 1000 కోట్ల భూములు ఏ రకంగా ఇచ్చారనేటువంటిది ఇప్పుడు ప్రజల నుంచి ఆటోమేటిక్ ఖచ్చితంగా ప్రశ్నిస్తారు వాళ్ళు. పైగా వీళ్ళు ఏం చెప్తారు, నారా లోకేష్ గారు కాళ్ళ వేల పడి వాళ్ళని మొక్కితే ఈ కంపెనీ వచ్చిందని చెప్తారు. సో ఇట్లా ఇప్పుడు టీసీఎస్ కంపెనీ కాళ్ళ వేల పడ్డారంటే దానికి ఒక అర్థం ఉంటదండి. ఇప్పుడు ఇట్లా ఊరు పేరు లేని కంపెనీ తీసుకొచ్చి కాళ్ళ వేల పడ్డాం తీసుకొచ్చామంటే ప్రజలు నమ్ముతారా? ఒకటి. తర్వాత ఇప్పుడు చిన్ని గారు కూడా చెప్తా ఉన్నారు, మాజీ ఎంపీ, విజయవాడ ఎంపీ, ఇది నాని గారు చెప్తా ఉన్నారు, ఇది విజయవాడ ఈ ప్రజెంట్ ఎంపీ చిన్నిది లోకేష్ గారితో లింకే ఉన్నటువంటిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ కూడా రాసినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఒక వర్గం మీడియా కానీ ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి అరాచకం, విధ్వంసం, ఈ కంపెనీ రాకుండా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆపలేరు అని మాత్రమే చెప్తారు. కానీ వీళ్ళు ఏదైతే ఊరు పేరు లేని కంపెనీ అని పదే చెప్తా ఉన్నారో, దాని ఊరేంది, దాని పేరేంది, దాని వెబ్సైట్ ఏంది, దాని ఫోన్ నెంబర్ ఏదని ఏమైనా చెప్తున్నారు ఎక్కడైనా? చెప్పట్లే. అది కదా వీళ్ళు చెప్పాల్సింది. ఖచ్చితంగా అది చెప్పినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి కారకుడు అవుతున్నాడు అని అనడానికి అవకాశం ఉంటది. మీరు ఒక విచిత్రం చూడండి, నేను ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగి వచ్చానండి ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కోసం. ఇప్పుడు చాలా మంది ఒక రూపాయి కాయని తీసుకొని కిరాణా షాప్ లో పోతున్నారు. రూపాయికి ఏమొస్తానంటే వాడు ఇట్లా వాళ్ళ ముఖం చిత్రంగా చూస్తుంది. మీరు సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే ప్రజలు ఈ భూములు కేటాయించే విషయానికి సంబంధించి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తే తప్పు జరుగుతుందని చెప్పే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ప్రజలే డిసైడ్ అయ్యారు ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి. అండ్ ఇంకొకటి, రాజధాని భూములకు సంబంధించి కూడా జగన్ గారు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వాల్యూ ఎంత, 36,000 కోట్ల రూపాయల నుంచి 77,249 కోట్లకు దీన్ని పెంచేశారనేటువంటిది జగన్ గారు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. ఎందుకు పెంచారు? పైగా మళ్ళీ ఇప్పుడు ఏదైతే 40,000 ఎకరాలకు పైగా మళ్ళీ తీసుకోవాలనేటువంటిది కూడా వీళ్ళు సిద్ధమవుతున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక వీళ్ళ వర్గం అనే మీడియా ఒకటి ఏదైతే ఉందో, ఆ వర్గం మీడియా వాళ్ళే టీడీపీ పార్టీ నాయకులే చెప్తున్నది ఏంటో తెలుసా, వాళ్ళు బాధపడుతున్నది ఏంటో తెలుసా? టీడీపీ పార్టీ నాయకులు మళ్ళీ జగన్ వస్తే అనేటువంటి ఒక భయం వీళ్ళలో ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 33,000 ఎకరాలు ఏదైతుందో అందులోనే మనం ఏదైతే మీరు చేస్తా అనుకున్నారో అవన్నీ చేద్దాం. ఇంకా ఎక్స్ట్రా భూములు మనకు వద్దు. ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్ వేసి రైతులకు 17,000 ఎకరాలు ఇవ్వాలనుకున్న దానికి సంబంధించే వీళ్ళు దాని లేఅవుట్లు వేయడానికి భారీగా పెంచేశారు. ఇప్పుడు 40 లక్షలు అయ్యేదానికి 1 కోటి రూపాయలకు తీసుకెళ్లారు. అది కూడా రైతులకు గానీ వైసీపీ పార్టీ గానీ బలంగా ప్రజలకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తా ఉంది. వీళ్ళు ఏమంటారు, లేదంటే స్పోర్ట్స్ సిటీ కట్టాలి, విశాలమైనటువంటి ఎయిర్పోర్ట్స్ కావాలి, కాబట్టి ఇంకా ఎక్కువ కావాలి మనకు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నప్పటికీ నమ్మశక్యంగా లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు తెలుసా, వీళ్ళు విమానాశ్రయం ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక దేశంలో ఉన్నటువంటి ఒక టాప్ 10 విమానాశ్రయాలకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్కతా ఉంది విమానాశ్రయం, ఢిల్లీ ఉంది, ముంబై, చెన్నై, ఇట్లా పెద్ద పెద్ద విమానాశ్రయాలని చెప్పబడేటువంటి టాప్ 10 లోనే ఇట్లా ఉన్నాయి కదా.
ఇవి ఎన్ని ఎకరాలలో ఉన్నాయనేది ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలని చెప్పి వాళ్ళే చెప్తారు. టీడీపీ పార్టీ నాయకులే ప్రశ్నిస్తా ఉన్నారు. అది ఒకటి 2,000 ఎకరాలు, ఒక 2,500 ఎకరాలు, 3,000 ఎకరాలకు మించి లేదు. సో అలాంటప్పుడు ఒక విశాలమైనటువంటి విమానాశ్రయం కోసం ఒక 20 ఎకరాలు, 15 ఎకరాలు అట్లా కేటాయించడం అనేటువంటి ఏంటిది? ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ అప్పుడు కొంచెం తీసుకోగా 2,200 ఎకరాలకి దాటింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అట్లాంటప్పుడు దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు కదా. అట్లా చేసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి వనరులను వాడుకున్నప్పుడు ఒకటే చోట అభివృద్ధి పెట్టకుండా ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు మనం తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చినాం, జర్మనీ బ్యాంకు నుంచి తీసుకొచ్చినాం, KFW నుంచి, అడ్కో నుంచి తీసుకొచ్చినాం. ఇప్పటికే 31,000 కోట్లు తీసుకొచ్చినాం. 16వ ఆర్థిక సంఘానికి ఏం చెప్తాం మనం? 77,249 కోట్లు. ఒక అంచనా అంతే. ఇది ఇంకా మించొచ్చు చెప్పలేము, ఒక అంచనా మాత్రమే. అదే రవీందర్ గారు ఇప్పుడు అంచనాలను పెంచే నొక్కేస్తున్నారని మాట్లాడారు. మీరు అన్నట్టు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఇంకా 2,000 ఎకరాలు ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేసి డెవలప్ చేయొచ్చు. కానీ అక్కడ వీళ్ళకి కావాల్సిన నిధులు రావు కదా అనేది ఒక ప్రశ్న. కొత్త ప్రాజెక్ట్ ఒక శంకుస్థాపన చేసింది, వీళ్ళు కంప్లీట్ చేయరు. కొత్తగా వీళ్ళ చేతులతోనే శంకుస్థాపన జరగాలి. అక్కడైతే నిధులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పాకెట్లో పెట్టుకోవచ్చు అనేది ఒక పెద్ద మాట. అదే వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం అని రాష్ట్రం మొత్తం మీద భారం పడేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని కోట్ల అప్పు తెచ్చినా కూడా అమరావతి రాజధాని చేయొద్దని ఎవరు అనట్లేరు. ఉన్నంతలో దాన్ని చేసుకోవడానికి చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఆ అప్పు భారం అంతా ప్రజల మీద పడితే పాపం ప్రజలు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏడుస్తా ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో. ఏదైనా ఆశ ఉంటుందండి, పేదోడికి ఆశ ఉంటుంది పాపం. రెండు ఎక్కువ కూడా అక్కర్లేదు మనకు. ఫ్రీ బస్ కూడా పక్కన పెట్టండి, ఫ్రీ బస్ కూడా విద్యా, వైద్యం, ఈ 2 విషయాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ రెండిట్లు కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఆ తర్వాత థర్డ్ రైతులు తీసుకోండి, రైతులు కూడా 2 సీజన్లు ఎగిరిపోయింది. రవీందర్ గారు, ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఒక్కొక్క స్టూడెంట్ పైన సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టింది. కానీ మళ్ళీ ఫెయిల్యూర్ అంటే ఆ డబ్బులన్నీ ఎటు వెళ్తున్నట్టు? అంటే ఇప్పుడు అంటున్నారా? గత ప్రభుత్వం లేదంటే ఇప్పటి ప్రభుత్వం కూడా అంతే రేంజ్ లో ఖర్చు పెడుతుంది. వాళ్ళు ఇంకా ఒకరికి ఇస్తా అంటే కుటుంబంలో అందరికి ఇస్తా అన్నారు వీళ్ళు. అదే అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ద్వారా స్కూళ్లకు విద్యార్థులను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళ యూనిఫామ్లు కానీ అవి కానీ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అప్పుడు వాళ్ళు కనిపించింది, రిజల్ట్ కనిపించింది. స్కూళ్లలో ఇక్కడ అడ్మిషన్లు లేవు అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం అప్పుడు చూసాం. పెరిగింది అంటున్నారు, రైట్? అప్పుడు చూసాము. ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. తల్లికి వందనం అనేటువంటిది ఇచ్చారా? ఇవ్వలేదు కదా ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. ఇట్లనే అనేక అంశాలు ఉన్నాయి. వీటి గురించి ప్రస్తావన రాకుండా ఇప్పుడు మీరు గమనించండి, ఊర్సా క్లస్టర్ కంపెనీ ఈ అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో వెంటనే ఇటు ముంబై నటి జత్వాని కేసు ఎప్పటిదో మరుగున పడినటువంటి ఆ కేసును తీసుకొచ్చి మళ్ళీ పిఎస్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కోర్టులోనే ఒక 6-7 అంశాలు కోర్టు సీరియస్ అయింది. ఏసీబీ కోర్టు కొన్ని అంశాలను FIR లో ఎక్కడైనా నిందితుడి పేరు లేకుండా వాదనలు వినిపిస్తారా? 4 గంటలకు మేమో ఇచ్చి వాదనలు వినమంటే కోర్టు వింటుందా? సో ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా పాలన ఉందని చెప్పి ఒక చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఫైనల్ గా రవీందర్ గారు, గ్లాడియేటర్ పాలన ఎవరిది అంటే ఏం చెప్తారు? వైసీపీదా, కూటమి ప్రభుత్వానిదా? అంటే ఇప్పుడు గతంలో గ్లాడియేటర్ పాలన అంటే ఏంటి? విధ్వంసం ఏం జరిగింది గతంలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? గ్లాడియేటర్ పాలన విధ్వంసం అంటే అమరావతి విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేనేమంటానంటే అసలు అమరావతిలో ఏం చేశారని విధ్వంసం చేయడానికని నేను అంటాను. అంటే వచ్చిన వెంటనే ప్రజా దర్బార్ లాంటివి కూడా కూల్చివేశారు కదా. అది ప్రజావేదిక అనేటువంటిది, ప్రజావేదిక అనేటువంటిది అక్రమంగా నిర్మించారనేటువంటిది మేధావులు, నిపుణులు చెప్పినటువంటి మాట. అది నిబంధనలకు విరుద్ధంగా కట్టారనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ గారు ఏది శాశ్వతమైన బిల్డింగ్ రిషికొండ కట్టారండి. దానికి సంబంధించి ఇప్పుడు జగన్ గారు, భారతి గారు ఏమన్నా అక్కడ పోయి ఉంటున్నారు చెప్పండి? లేరు కదా. ఇప్పుడు వీళ్ళు అట్లాంటి శాశ్వత బిల్డింగ్ల గురించే మన రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు వచ్చినా, విదేశాల నుంచి ఎవరన్నా వచ్చినా కూడా అక్కడికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో కూటమి ఉంది. ఎందుకు అంటే ఒక వ్యక్తిని అనగదొక్కడానికి రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నారనేటువంటిది నేను అభిప్రాయపడతాను. ఇక్కడ డెవలప్మెంట్ ఇది విశాఖలో అద్భుతమైన ఒక బిల్డింగ్ ఉందని దాని పర్పస్ చెప్పగలరా రవీందర్ గారు? ఏదండి విశాఖలో నిర్మించిన అతిపెద్ద భవనం అసలు పర్పస్ అంటే ఇప్పుడు విశాఖ రాజధాని అయింది అనుకోండి,
విశాఖ రాజధాని అయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పక్కనే మనకు సముద్రం ఉంది. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కానీ, తర్వాత ఎవరైనా ఉండడానికి కానీ, పాలన సాగించడానికి కానీ మనకు ఉన్నంతలో దాన్ని వాడుకోవాలి అన్ని రకాలుగా అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేటువంటిది వైసీపీ పార్టీ చెప్పినటువంటి మాట. రైట్ ఫైనల్ గా మీరు కూటమి ప్రభుత్వానిదే గ్లాడియేటర్ పాలన అంటారు. అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి తీరు అయితే కొంచెం ఆ రకంగా ఉంది. ఇదే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా జగన్ గారు అంటే గ్లాడియేటర్ పాలన అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళు కొంచెం టైం ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా తగ్గించి పాలన మీద దృష్టి పెట్టి ఆ పథకాల మీద కొంచెం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళకి మేలు జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి రవీందర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గా ఆయన ఒక జడ్జిమెంట్